నమస్తే వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. కామ్రేడ్ కారల్ మార్క్స్ 141వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆకుల పాపయ్య మాట్లాడుతూ ప్రపంచ కార్మిక వర్గానికి మార్క్స్ సిద్ధాంతాన్ని అందించడని, ప్రపంచంలో మార్పులు సహజమని, సమాజం పురోగమిస్తుందని వివరించారని, శ్రామిక వర్గ సిద్ధాంత ప్రభావం వల్ల ప్యారిస్ కమ్యూన్లో రష్యాలో విప్లవం వచ్చిందని, ప్రపంచంలో హిట్లర్ మరియు రజాకార్ల దుర్మార్గాలకు వ్యతిరేకంగా మార్క్స్ చెప్పిన సిద్ధాంత చైతన్య పోరాటం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి దాసు, డివిజన్ కార్యదర్శి వేల్పూర్ భూమయ్య, జిల్లా నాయకులు భూమన్న, కాజా మొయినుద్దీన్, ప్రజా సంఘాల నాయకులు సాయిరెడ్డి, కృష్ణ గౌడ్, సాయినాథ్, సత్యం శివకుమార్, జన్నారపు రాజేశ్వర్, పోషెట్టి మురళి, ప్రిన్స్ దేవస్వామి, గంగాధర్, సుప్రియ, మోహన్ తదితరులు పాల్గొన్నారు. కానీ మొత్తం ప్రపంచంలో 700 కోట్ల కన్నా ఎక్కువ జనాభా ఉన్నారు అనగా ఆ జనాభాను మొత్తం ప్రభావితం చేస్తూ ఆకలి దప్పికలు లేకుండా సమాజాన్ని సృష్టిద్దాం. కులాలు, మతాలు, ప్రాంతాలు ఇవన్నీ కాదు. ఎవరైతే శ్రమ చేసేవాడు ఉన్నాడు, శ్రమ దోపిడీ చేసేవాడు ఉన్నాడు, శ్రమ దోపిడీ అనేదాన్ని అదే ఎట్లా అరికట్టగలుగుతాం అనేది ఒక పెద్ద పెద్ద పుస్తకాలు రాయడం జరిగింది. తను ఆర్థికంగా పుస్తకాలు రాసిన దానిగా ఆ పుస్తకాలు రాసడానికి, ఆ సిద్ధాంతాన్ని రూపొందించడానికి తనకు ఎంగెల్స్ సహాయ సహకారంగా ఉంటుంది. పుస్తకాలను ఏంటి ఆ పుస్తకాల వల్ల వచ్చింది? ఇవాళ మనిషిగా జీవించడానికి, మనిషి అని చెప్పుకోవడానికి, అంటే ఒకరోజు మనుషులకు కూడా విలువలేదు. ఇవాళ పశువులకు మనము ఆహారం చేత పెట్టేసి మనం దాని నుంచి బెనిఫిట్ పొందుతుంది. కానీ ఆనాడు రాజరికాలు విశ్వగురువు, ప్రపంచ గతిని మార్చిన కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని మనం అందరము ఆచరించవలసిన అవసరం ఉంది. ఇవాళ ప్రపంచ మానవాళి ఏదైతే కరువుల నుంచి లేదా దోపిడీ నుంచి అన్నిటి నుంచి విముక్తి కావటానికి ఒక సిద్ధాంతాన్ని రూపొందించింది కామ్రేడ్ కార్ల్ మార్క్స్. ఇవాళ 1000 సంవత్సరాలలో ఎవరు అత్యంత మేధావి అంటే ఇవాళ శత్రువర్గాలు, అన్ని వర్గాలు కూడా కార్ల్ మార్క్సే అని చెప్తుంది. ఎందుకంటే ప్రపంచ మానవాళిని మంచి వైపు తీసుకొని పోవటానికి కులము, మతము, ప్రాంతము ఏది లేకుండా మానవులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే మార్క్సిజం, లెనినిజం, శ్రామిక వర్గ సిద్ధాంతం ఏదైతే పెట్టుబడిదారి విధాన ఇది ఉందో దాన్ని అభివృద్ధి కాదు, ఒక సోషలిజమే అని చెప్పేసి కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది. దాని వైపు అందరం కూడా మనం ఆలోచించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను.